హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో నేను షేర్ చేయబోయేది నాకు చాలా స్పెషల్ గార్డెనింగ్ జర్నీ గురించి. ఈ ప్లాంట్స్ అన్నీ నేను ఎక్కడి నుంచి తెచ్చానో తెలుసా? మా అమ్మ ఇంటి నుంచి సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు తీసుకురావడం జరిగింది. చాలా రోజుల తర్వాత మా అమ్మ ఇంట్లో చాలాసేపు ఉండే అవకాశం కూడా దొరికింది. అక్కడ గార్డెన్లోని గ్రీనరీ చూసినప్పుడు చైల్డ్హుడ్ మెమొరీస్ ఫ్లాష్ అయ్యాయి. అప్పుడే నాకు థాట్ వచ్చింది, ఎందుకు కొన్ని కట్టింగ్స్ తీసుకొని ప్రాపగేట్ చేయకూడదు అనిపించింది. ఇలా నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకొని వచ్చాను. రోజ్, మనీ ప్లాంట్, బాటిల్ ప్లాంట్, వండరింగ్ జా, స్పైడర్ ప్లాంట్ ఇలాంటివన్నమాట. అన్నీ ఇండోర్ ప్లాంట్సే. వీటిని బాటిల్ వాటర్లో స్మాల్ పాట్స్లో ప్రాపగేషన్ చేసి నా స్టైల్లో నా హోమ్ ఇండోర్ గార్డెన్ని సెటప్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కావడం వల్ల మెయింటెనెన్స్ కూడా ఈజీ అండ్ స్పేస్ కూడా ఎక్కువగా తీసుకోవు. ప్లాంట్స్ గ్రో అవుతున్న ప్రతి స్టెప్, రూట్ రావడం, లీవ్స్ ఎక్స్పాండ్ అవ్వడం, ఈ ప్రాసెస్ ఇట్సెల్ఫ్ ఫెల్ట్ సో సాటిస్ఫైయింగ్. అన్నీ చిన్నగా కనిపించే ప్లాంట్స్ అయినా వాటి గ్రోత్ జర్నీ చూస్తే మనం కూడా ఎమోషనల్లీ గ్రో అయినట్టు ఫీల్ అవుతాము. గార్డెనింగ్ అంటే కేవలం ప్లాంట్స్ కేర్ చేయడం కాదు, ఇది పేషెన్స్ నేర్పిస్తుంది, పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది, మన డే టు డే లైఫ్లో కామ్నెస్ తీసుకొస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ హోమ్ మేకర్స్, ఇండోర్ గార్డెనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాబీస్. మైండ్ రిలాక్స్ చేయడంలో ఇది అమేజింగ్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లాంట్స్ నా షెల్ఫ్ మీద, విండో పక్కన, కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర అన్ని ఇండోర్ స్పేసెస్లో గ్రీనరీ క్రియేట్ చేస్తూ చాలా పీస్ఫుల్ అంబియన్స్ ఇస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్లాంట్స్ జర్నీ నాకు ఎందుకు స్పెషల్ అయ్యింది, అది మిమ్మల్ని మోటివేట్ చేయాలని ఈ వీడియో ద్వారా నన్ను ఇన్స్పైర్ చేసింది. మన జీవితంలో కొన్ని స్టేజెస్ చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి, ఎస్పెషలీ ఫర్ విమెన్ అండ్ హోమ్ మేకర్స్. డైలీ రొటీన్, రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కలిస్తే మనపై మనం వేసుకున్న ప్రెషర్ ఎంత ఉందో మనకు కూడా తెలియదు. చాలామంది సైలెంట్లీ డిప్రెషన్తో ఫైట్ చేస్తుంటారు. కొన్ని చెప్పుకోలేరు, షేర్ చేయలేరు. మన హ్యాపీనెస్ మిగతా అందరి కంఫర్ట్లోనూ, వారి నీడ్స్లోనూ వెతకడం అలవాటు అయిపోతుంది. కానీ ఒక స్టేజ్లో మనం మెంటల్లీ డ్రైన్ అయిపోతాము. అలాంటి సమయంలో వన్ స్మాల్ హాబీ కెన్ బ్రింగ్ బిగ్ చేంజ్. ఏమంటారు మీరు? ఎస్, గార్డెనింగ్ లైక్ దిస్, ఇండోర్ ప్లాంట్స్ కేర్ చేయడం, ఈ ప్రాసెస్ ఒక థెరపీలా ఉంటుంది. ప్లాంట్స్ గ్రో అయ్యే ప్రతి స్టేజ్, రూట్ డెవలప్మెంట్ నుంచి న్యూ లీవ్స్ వచ్చే వరకు మనకు హోప్ వస్తుంది. మనము గ్రో అవ్వచ్చు, ఇంకో ఫ్రెష్ స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ ఇస్తుంది. ఇవి జస్ట్ ప్లాంట్స్ కాదు, ఇవి మన మూడ్ బూస్టర్స్. మీరు ఒక గ్రీనరీ కార్నర్ క్రియేట్ చేస్తే, మార్నింగ్ కాఫీ దగ్గర ప్లాంట్స్తో టైం స్పెండ్ చేస్తే, ఆ సైలెన్స్లో ఒక ఇన్నర్ పీస్ ఉంటుంది. అది డిప్రెషన్ నుండి బయట పడేందుకు బెస్ట్ స్టెప్ అవుతుంది. నేను ఇలానే చేస్తాను. ప్రతిరోజు నిద్ర లేవగానే గ్రీన్ టీ, కాఫీ, టీ ఏదైనా సరే చెట్ల ముందు కూర్చొని కొంత సమయం 2-3 మినిట్స్ ఆఫ్ టైంని చెట్ల ముందు కేటాయించడానికి ప్రయత్నిస్తాను. ఆ గ్రీనరీ మన కళ్ళకి కూడా చాలా రిఫ్రెషింగ్ తీసుకొస్తుంది. ఒక హోమ్ మేకర్గా కాదు, యాజ్ ఎ ఉమెన్ సెల్ఫ్ వర్త్ రియలైజ్ కావడానికి హాబీస్ చాలా హెల్ప్ చేస్తాయి. గార్డెనింగ్, జర్నలైజింగ్, పెయింటింగ్, కుకింగ్, ఎనీథింగ్ దట్ గివ్స్ యూ జాయ్ యూ కంట్రోల్. అదే కాన్ఫిడెన్స్ని స్లోలీ బిల్డ్ చేస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రెడీమేడ్గా వచ్చేదేం కాదు. ఒక ప్లాంట్ రూట్ స్ట్రాంగ్గా గ్రో అవ్వడానికి టైం పడుతుంది కదా, అలా మనం కూడా మన మనసు స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. కొన్ని డేస్ తగ్గిపోతాం, కానీ మనలో గ్రో అయ్యే పవర్ ఉంటే డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అవుతాము.
ఇలాంటివి చేస్తూ మనం మన జీవితంలో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక స్మాల్ ప్లాంట్ అరేంజ్మెంట్ ఉన్నా అది మన ఓన్ హ్యాండ్స్తో గ్రో చేస్తాం అన్న ప్రైడ్ అండ్ సాటిస్ఫాక్షన్ అన్మ్యాచ్డ్. విమెన్ ఎంపవర్మెంట్ అంటే సొసైటీ రికగ్నైజ్ చేయడమే కాదు, మనమే మనను రికగ్నైజ్ చేసుకోవడం, వాల్యూ చేయడం, కేర్ తీసుకోవడం. గార్డెనింగ్ ద్వారా మనం ఇవన్నీ స్లోలీ అచీవ్ చేయగలుగుతాం. అందుకే ఇది ఒక సింపుల్ యాక్టివిటీ కాదు, ఇట్స్ అ సైలెంట్ రెవల్యూషన్ విత్ ఇన్ అస్. ఇప్పుడు మీరు కూడా గార్డెన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఒక స్మాల్ ప్లాన్తో స్టార్ట్ చేయండి. డైలీ 5 minutes టైం స్పెండ్ చేయండి. మీరు ఫీల్ అవుతారు హౌ యువర్ మూడ్ షిఫ్ట్స్, హౌ యువర్ థాట్స్ చేంజ్. మన కోసం మనం చేయాల్సిన చిన్న హ్యాపీనెస్ ఇది ప్లాంట్ జర్నీ మాత్రమే కాదు, ఇట్స్ ఏ హీలింగ్ జర్నీ, వన్ డే ఎట్ ఏ టైం. ఇప్పటి వరకు మనం గార్డెనింగ్ ఇంపార్టెన్స్ గురించి, ప్లాంట్స్తో మన ఇన్నర్ పీస్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా బిల్డ్ చేయొచ్చో చూసాం. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్లీ కూడా చూడాలి. ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ప్లాన్స్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అన్నీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండోర్ ప్లాంట్స్ ఎంచుకోవడం అంటే జస్ట్ డెకరేషన్ కాదు, ఇవి ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి, పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తాయి, మన మెంటల్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ ఇంపార్టెంట్లీ దీస్ ఆర్ లో మెయింటెనెన్స్, టైం కన్జ్యూమింగ్ కాకుండా డైలీ లైఫ్లో ఫిట్ అవ్వగల ప్లాంట్స్. స్టార్ట్ విత్ సింపుల్ లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్స్ లైక్ మనీ ప్లాంట్, వాటర్లో గ్రో చేస్తారు, స్ట్రెస్ రిలీఫ్కి బెస్ట్. స్నేక్ ప్లాంట్, వెరీ లెస్ కేర్తో గ్రో అవుతుంది, ఎయిర్ ప్యూరిఫికేషన్లో టాప్ పర్ఫార్మర్. పీస్ లిల్లీ, నేమ్ లాగానే కామ్నెస్ను సింబలైజ్ చేస్తుంది. సింగ్నోనియం, బ్యూటిఫుల్ లీవ్స్, fast growth, positive vibes. Erica palm or ZZ plant, these also look elegant and are easy to grow. ఇవన్నీ నేను కూడా ప్రాపగేట్ చేసిన ప్లాంట్స్. సమ్మర్ హాలిడేస్లో అమ్మ ఇంటి నుండి తీసుకొని వచ్చాను. వాటిని నీటిలో రూట్ చేయడం, సాయిల్లో ట్రాన్స్ఫర్ చేయడం, ఈ ప్రాసెస్ ఇట్సెల్ఫ్ ఈజ్ పీస్ఫుల్. Every morning I check for new roots, new leaves. That small excitement gives a big mood boost. Plants care లో కొన్ని బేసిక్ టిప్స్. ఓవర్ వాటరింగ్ అవాయిడ్ చేయండి. సాయిల్ స్లైట్లీ డ్రై అయ్యాక వాటర్ చేయండి. బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ చాలకుండా ప్లాంట్స్ హెల్దీగా గ్రో అవుతాయి. వీక్కి ఒకసారి లీవ్స్ క్లీన్ చేయండి, డస్ట్ రిమూవ్ అవ్వడం వల్ల ఫ్రెష్గా కనిపిస్తాయి. మిగిలిన ప్లాంట్స్కి కంపోస్ట్ ప్రిపేర్ చేయండి. కిచెన్ వేస్ట్తో న్యాచురల్గా మనం ఫర్టిలైజర్ని రెడీ చేసుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తే మనకు ఒక కనెక్షన్ ఫీల్ అవుతుంది. ఇట్స్ లైక్ ప్లాంట్స్ కూడా మన ఎనర్జీ అబ్జార్బ్ చేస్తాయి, మన పాజిటివ్ వైబ్స్ వాళ్ళకు పాస్ అవుతాయి. దే రెస్పాండ్ విత్ న్యూ గ్రోత్, ఫ్రెష్ లీవ్స్. బిగినర్స్ కోసం స్మాల్ ఐడియాస్. Start with 1 or 2 small plants on your kitchen window or balcony. మీరు టీ తీసుకుంటున్నప్పుడు ఆర్ కుకింగ్ బ్రేక్స్లో వాటరింగ్ చేయండి. ఒక కార్నర్ డెకరేట్ చేసి ప్లాంట్ జోన్ క్రియేట్ చేయండి. ఇట్ విల్ బికమ్ యువర్ ఫేవరెట్ స్పేస్ ఎట్ హోమ్. ఇవన్నీ చేస్తూ చేస్తూ గ్రాడ్యువల్లీ యూ విల్ ఫీల్ రెస్పాన్సిబుల్ నాట్ జస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ బట్ ఫర్ దీస్ లివింగ్ బీయింగ్స్ టూ. దట్ రెస్పాన్సిబిలిటీ, కేర్, పేషెన్స్ ఇవన్నీ పర్సనల్ గ్రోత్లో చాలా హెల్ప్ చేస్తాయి. ప్లాంట్స్తో జర్నీ మొదలు పెట్టినప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫిష్ కాదు, ఇట్స్ సర్వైవల్. మన హెల్త్, మెంటల్ పీస్, హ్యాపీనెస్ ఇవి మన చేతుల్లోనే ఉంటాయి. గార్డెనింగ్ అనేది సింపుల్గా కనిపించే ప్రాసెస్ అయినా ఇట్ గివ్స్ అస్ దాట్ మచ్ నీడెడ్ కంట్రోల్. ఈ ప్లాన్స్తో మీ డే మొదలవ్వడం అంటే ఇట్స్ లైక్ స్టార్టింగ్ ద డే విత్ పీస్ అండ్ పర్పస్.
మీ ఎమోషన్ని స్టెబిలైజ్ చేస్తుంది, యువర్ ఫోకస్ ఇంప్రూవ్స్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డ్స్ స్లోలీ బట్ స్ట్రాంగ్లీ. సో డియర్ వ్యూయర్స్, మీరు ఏ ఫేజ్లో ఉన్నా ఈ స్మాల్ స్టెప్ తీసుకోండి. ఇండోర్ ప్లాంట్ని గ్రో చేయడం, నర్చర్ చేయడం స్టార్ట్ చేయండి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గ్రీనరీ, ఇట్స్ అబౌట్ రీడిస్కవరింగ్ యువర్ సెల్ఫ్. మన జీవితాల్లో కొన్ని ఫేసెస్ ఉంటాయి, ఎవరికి కనిపించని కానీ మనలోనే ఒక సైలెంట్ బ్యాటిల్లా సాగిపోతూ ఉండే మూమెంట్స్. ఎస్పెషల్లీ విమెన్గా, హౌస్ వైఫ్గా, హోమ్ మేకర్గా ఉండటం అంటే బయటికి సింపుల్గా కనిపించిన చాలా రెస్పాన్సిబిలిటీస్, సాక్రిఫైజెస్ అండ్ సమ్టైమ్స్ లోన్లీనెస్ ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ, కిడ్స్, కుకింగ్, క్లీనింగ్, హస్బెండ్, ఎల్డర్స్, మనకు ఎండ్ అనే వర్డ్ ఉండదు. కానీ ఈ జర్నీలో మన ఐడెంటిటీ, మన గోల్స్, మన హాబీస్ స్లోలీ ఫేడ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారి మానసికంగా వెరీ లో ఫీల్ అవ్వచ్చు, లైక్ నాకు నా కోసం టైం ఉందా అని క్వశ్చన్ చేసుకుంటాం. ఆ థాట్ ఇట్ సెల్ఫ్ కాజెస్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఈవెన్చువల్లీ డిప్రెషన్ కూడా. బట్ వీ డోంట్ షేర్ ఇట్ అవుట్ లౌడ్. మనము వీటిని బయటకి లౌడ్గా ఎక్స్ప్రెస్ చేయము, బికాస్ సొసైటీ ఎక్స్పెక్ట్స్ అస్ టు స్మైల్, సర్వ్ అండ్ సాక్రిఫైస్. అలాంటి టైంలో వన్ స్మాల్ స్టెప్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ కెన్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్. గార్డెనింగ్ లాంటి హాబీస్ ద్వారా మనలో లాస్ట్ అయిన సెల్ఫ్ వర్త్ స్లోలీ తిరిగి బిల్డ్ అవుతుంది. ప్లాంట్స్ని గ్రో చేయడం అంటే లైఫ్ గ్రో చేయడమే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్లాంటింగ్ అ సీడ్, ఇట్ ఈస్ అబౌట్ ప్లాంటింగ్ hope in your heart. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో గార్డెనింగ్ రోల్ ఎంత? యూ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్ అగైన్. ప్రతి కొత్త లీఫ్ చూస్తే యూ ఫీల్ ప్రౌడ్, దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మై కేర్. దట్ ఫీలింగ్ బ్రింగ్స్ ఇన్నర్ పీస్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఇది మీకో ఎలోన్ జర్నీ కాదు, గార్డెనింగ్ ఇన్స్పైర్స్ యువర్ ఫ్యామిలీ టు. మీ పిల్లలు, పార్ట్నర్ కూడా నేచర్ అంటే ఇంట్రెస్ట్ డెవలప్ చేస్తారు. దే విల్ సీ హౌ స్ట్రాంగ్ అండ్ పీస్ఫుల్ యూ హ్యావ్ బికమ్. దట్ సైలెంట్ చేంజ్ యూ మేక్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్. నా దృష్టిలో విమెన్ ఎంపవర్మెంట్ అనేది స్టేజ్ మీద స్పీచెస్ ఇవ్వడం కాదు. It starts from home. When a woman decides to care for herself, learns something new, finds peace in small hobbies, that's true empowerment. Other hobbies you can try along with gardening. Regarding short books or audio books, learning indoor decor or organizing, simple yoga or meditation, listening to podcast on self-love or women stories, drawing, painting or journalizing your daily thoughts. These are small things, but the impact is huge, because once your mental health improves, everything around you becomes lighter and brighter. మీకోసం మిమ్మల్ని మీరు లవ్ చేయడం అన్నది క్రైమ్ కాదు. యు డిజర్వ్ పీస్, జాయ్, ఐడెంటిటీ just like anyone else, and gardening is one such gentle way to reconnect with your true self. మీ ప్లాన్స్తో మీరు బాండ్ బిల్డ్ చేసుకుంటే దట్ సైలెంట్ time you spend with them becomes your personal healing time. No judgment, no pressure, just you, the soil, the leaves and the sunlight. They are not just a hobby, it's a therapy. ఈ వీడియో చూస్తున్న ప్రతి హోమ్ మేకర్, every woman who is silently fighting her own battles, ఈ మాటలు మీ హృదయంలోకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. బికాస్ మీ సైలెన్స్లో ఎంతో స్ట్రగుల్ ఉంటుంది, అండ్ దట్ డిజర్వ్స్ రెస్పెక్ట్, లవ్ అండ్ హీలింగ్.
మీరు నన్ను గమనిస్తే నేను చాలా కష్టపడుతున్నాను ఈ ప్లాంట్స్ని ప్రాపగేట్ చేయడానికి. శాండ్ పోయడం, చెట్లను నాటడం, మళ్ళీ చెట్ల కుండీలను తుడవడం, ఇదంతా పెద్ద ప్రాసెస్. బట్ ఈ ప్రాసెస్లో నా ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో. చిన్నోని వండుకోబెట్టి వర్క్ చేస్తున్నా. పండుకోవాలంటే ఏమి హాయి అనుకుంటా పండుకోవచ్చు. వాళ్ళు అనుకున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 2 hours అన్న నిద్ర తీయచ్చు. బట్ మై లవ్ ఫర్ ప్లాంట్స్ స్టాప్డ్ మీ. పండుకోబుద్ధి కాలేదన్నమాట. ప్లాంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాపగేట్ చేయాలి, ఇంకెక్కువ రోజులు ఉంచుతాయి, ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి దీనికే ప్రిఫరెన్స్ ఇచ్చిన నిద్ర కంటే. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. ఐ స్లీప్ ఎ లాట్. 24 hours అట్లీస్ట్ ఒక 18 hours స్నాప్ ఏమన్నా వేసేస్తాను. అంత ఇష్టంగా నిద్రపోతాను నేను. ప్లాంట్స్కి వచ్చేసరికి, ప్లాంట్స్ విషయానికి వచ్చేసరికి స్పెషల్లీ నిద్ర వచ్చినా కానీ ఆపేసుకుంటాను. అంటే నా నిద్రను కూడా త్యాగం చేసేస్తాను ప్లాంట్స్ కోసం. అంత ఇష్టం నాకు ప్లాంట్స్ అంటే. సో రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని ప్లాంట్స్ ప్రాపగేట్ చేసిన చూడాలా ఎన్ని నిలుస్తాయో నిలబడతాయో తెలియాలి. అన్నీ నిలబడాలి, అన్నీ ప్రాపగేట్ కావాలి, మంచిగా పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను. చూస్తాం. ఒక్కోసారి లైఫ్లో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటున్నట్టు కనిపిస్తుంది, కానీ మన లోపల మాత్రం ఎంటీనెస్, రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఇట్స్ ఓకే, అది కామన్. But the mistake we do is ignoring it. We wait for someone to understand us, care for us. కానీ నిజంగా చూస్తే మన కోసం మనమే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. మనని మనమే సెల్ఫ్ కేర్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, లవ్ చేసుకోవాలి, రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ముఖ్యంగా గార్డెనింగ్, పెయింటింగ్, రీడింగ్, వాకింగ్ ఇవి పెద్దగా ఏమీ అనిపించకపోయినా these small hobbies have the power to bring back life into our days. డిప్రెషన్ ఓవర్కమ్ చేయడానికి మిరాకిల్ అంటే ఏది ఉండదు. అదే మిరాకిల్ మనమే క్రియేట్ చేయాలి విత్ వన్ స్మాల్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ప్లాంట్స్ గ్రో అవ్వడానికి సన్లైట్, వాటర్, కేర్ అవసరం పడుతుంది కదా. అలానే మన ఎమోషన్స్ గ్రో అవ్వాలంటే మనకి కూడా పాజిటివిటీ, సపోర్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ ఓన్ టైం అవసరం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే స్టార్ట్ ట్రస్టింగ్ యువర్ ఇన్స్టింక్ట్స్. యు ఆర్ నాట్ జస్ట్ అ మదర్, వైఫ్, డాటర్ or daughter-in-law. You are a woman with dreams, strength and light within you. The light dim అయిపోయిందని అనిపిస్తే గార్డెనింగ్ లాంటి హాబీస్తో మళ్ళీ ఆ లైట్ గ్లో చేయించండి. అండ్ రిమెంబర్, ఒక ప్లాంట్ ఒకే రోజులో ఫ్లవర్ ఇవ్వదు. అలానే మీరు కూడా టైం తీసుకోవచ్చు. స్టార్ట్ స్లో, హీల్ డీప్ అండ్ గ్రో స్ట్రాంగ్. మీ జర్నీ యూనిక్, పవర్ఫుల్ అండ్ కంప్లీట్లీ వ్యాలిడ్గా ఉండాలి. మళ్ళీ చెబుతున్నాను, విమెన్ ఎంపవర్మెంట్ అంటే స్పీచెస్ కాదు. ఇట్స్ అబౌట్ హీలింగ్ యువర్ మైండ్, లవింగ్ యువర్ సోల్ అండ్ రీడిస్కవరింగ్ యువర్ స్ట్రెంగ్త్. అందులో ఫస్ట్ స్టెప్ గార్డెనింగ్ అయితే లెట్ దట్ బీ. లెట్ ప్లాంట్స్ బీ యువర్ క్వైట్ ఫ్రెండ్స్. లెట్ నేచర్ బీ యువర్ ఎమోషనల్ మెడిసిన్. ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే, మీరు ఇంపార్టెంట్, మీ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్, మీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అండ్ ఎస్, మీరు డిజర్వ్ చేయాలి ఆ లైఫ్ ఫుల్ ఆఫ్ పీస్, జాయ్ అండ్ సెల్ఫ్ వర్త్. So next time you water your indoor plants, smell that soil, see that green and remind yourself you are also growing quietly, slowly but beautifully. ఇవే మిమ్మల్ని మోటివేట్ చేసుకోవడానికి, హీల్ అవ్వడానికి, స్మైల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి.
మీ సఫరింగ్ ఒక బ్యూటిఫుల్ స్ట్రెంగ్త్‌లోకి టర్న్ అవుతుంది అనే నమ్మకంతో ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో ద్వారా కొంతలో కొంతైనా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అని ఆశిస్తున్నాను. చూసారుగా, ప్లాంట్స్‌ని ప్రాపగేట్ చేయడానికి వీడియోలో నేను ఎంతలా కష్టపడ్డానో. నా ఈ కష్టాన్ని, శ్రమని ప్లీజ్ గుర్తించండి. మీ ఒక చిన్న లైక్, కమెంట్ నా వీడియోని ఇంకొందరికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది. ప్లీజ్ ఆ ఒక్క సహాయం మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.